హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? సో తెలుగు మీడియం పేపర్స్ కావాలని చాలామంది అయితే నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. నేనైతే ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ అండ్ నా దగ్గర ఉన్న బుక్స్ కూడా మొత్తం ఇంగ్లీష్ మీడియం అనమాట. సో దయచేసి ఇంకొకసారి తెలుగు మీడియం బుక్స్ కావాలని అయితే అడగొద్దు. మీకు అంతగా కావాలి అనుకుంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఒక యాప్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో కావాలి అనుకుంటే ఎవరైనా తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. వచ్చిన లైక్స్ని బట్టి నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మన సిరీస్లో భాగంగా ఇది వచ్చేసరికి ఆర్పిఎఫ్ ప్రీవియస్ ఇయర్ పేపర్ హెల్డ్ ఆన్ 17/1/2019 షిఫ్ట్ థర్డ్ అనమాట. థర్డ్ షిఫ్ట్లో జరిగిన కానిస్టేబుల్ పేపర్ అనమాట ఇది. సో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ యొక్క ఇంపార్టెన్స్ అయితే తెలుసుకోండి. డెఫినెట్గా మనకి అన్ని ఎగ్జామ్స్లో ఉన్న పేపర్స్ కనుక సాల్వ్ చేస్తే మనకి 30 to 40 క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫినామినా డీల్స్ విత్ ద డిస్పర్షన్ ఆఫ్ ద లైట్ డ్యూ టు ద డస్ట్ పార్టికల్. సో ఏదైనా ఒక సబ్స్టెన్స్లో మనకి డస్ట్ పార్టికల్స్ కనుక ఉన్నట్లయితే మనం దాంట్లోకి లైట్ని పంపించినప్పుడు అది డిస్పర్షన్ అవుతుందన్నమాట. లైక్ ఒక లైట్ రేని పంపించినప్పుడు అది రకరకాలుగా డివియేట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. సో అటువంటి ఎఫెక్ట్ని ఏమంటారంటే టిండాల్ ఎఫెక్ట్. ఇది ముఖ్యంగా దేంట్లో వాడతారు అంటే మనకి లైక్ ఏదైనా సబ్స్టెన్స్లో ప్యూర్ సబ్స్టెన్స్ కాకుండా ఇంకేదన్నా కొలైడల్ సబ్స్టెన్స్ కలిసి ఉందనుకోండి లోపల, అది ప్యూర్ సబ్స్టెన్సా కాదా అని తెలుసుకోవడానికి మనం ఈ యొక్క టిండాల్ ఎఫెక్ట్ని అయితే ఉపయోగిస్తామన్నమాట. సో ఈ టిండాల్ ఎఫెక్ట్ ద్వారా మనం లైట్ని పంపించడం వల్ల ఏమవుతుందంటే, అది ఒక కొలైడల్ సబ్స్టెన్స్ అయినప్పుడు లైట్ అనేది ఒక లైట్ని పంపించినప్పుడు అది డిస్పర్షన్ అయ్యి మోర్ లైట్స్గా బయటకు వచ్చేస్తుంది అనమాట. దీన్ని మనం టిండాల్ ఎఫెక్ట్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీస్ ఈజ్ కాల్డ్ ద కరెంట్ ఎకానమీ కమిటీ. సో కరెంట్ ఎకానమీ కమిటీ అంటే ఏంటంటే మనకి ఎస్టిమేట్ కమిటీ. సో కరెంట్ అంటే ఏంది, ప్రజెంట్ అని అర్థం అనమాట. సో ఎప్పటికప్పుడు ఎస్టిమేట్ వేసే కమిటీ కాబట్టి మనకి ఎస్టిమేట్ కమిటీ. లైక్ ఎప్పుడో వేసిన కమిటీ అయితే మనకి ఆ యొక్క సంవత్సరాన్ని బేస్ చేసుకొని లేదా ఒక పీరియడ్ని బేస్ చేసుకొని మనకి కమిటీ అనేది వేస్తారనమాట. సో కరెంట్ ఎకానమీ కమిటీ అంటే ప్రెజెంట్ 1 మంత్కి కానీ, ఒక రోజుకి కానీ, లేకపోతే 1 ఇయర్కి కానీ ఈ విధంగా ఎస్టిమేట్ వేసే కమిటీ కాబట్టి ఎస్టిమేట్ కమిటీ అంటారు. లైక్ ఆ ఇయర్లో కానీ ఆ మంత్లో కానీ ఆదాయం ఎంత వచ్చింది, ఎంత పోతుంది, సో ఎంత దేనికోసం మనం ఖర్చు చేసాము ఇనే దాని గురించి చేసేదే మనకి ఎస్టిమేట్ కమిటీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ ఈజ్ రిలేటెడ్ టు ద స్పోర్ట్ బ్యాడ్మింటన్. సో స్పోర్ట్ బ్యాడ్మింటన్కి రిలేటెడ్ అయిన వర్డ్ ఏంటి అని అయితే మనకు అడుగుతున్నారు. ఇచ్చిన ఆప్షన్స్ బట్టి చూస్తే ఏమి ఇచ్చాడంటే నాకు ఇక్కడ నెల్సన్, డాల్ఫిన్ కిక్, డ్రాప్, గుగ్లీ. సో కరెక్ట్గా మనం వర్డ్స్ చదువుకొని వెళ్ళినట్లయితే, లైక్ ఒక ఇంపార్టెంట్ గేమ్ యొక్క ఇంపార్టెంట్ వర్డ్స్ చదువుకొని వెళ్ళినట్లయితే మనం డెఫినెట్గా ఆ వర్డ్ అనేది పిక్ చేయగలుగుతాం అనమాట. ఇచ్చిన వర్డ్స్లో నాకు డ్రాప్ అనేది యొక్క బ్యాడ్మింటన్ గేమ్కి సంబంధించింది అనమాట. ఓకే, డ్రాప్ అంటే ఏంటి? డ్రాప్ అంటే ఏంటంటే హిట్ చేయకముందే, అంటే మనకి షటిల్ ఆడేటప్పుడు మనం కొట్టకముందే మన చేతిలో నుంచి బ్యాట్ అయితే డ్రాప్ అయిపోవడం అనమాట. సో ఈ డ్రాప్ అనే వర్డ్ని బ్యాడ్మింటన్లో ఈ విధంగా అయితే ఉపయోగిస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి, హూ కెన్ రిమూవ్ ద చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సో స్టేట్ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఎవరు నియమిస్తారు? ఇది స్టేట్కి సంబంధించింది కాబట్టి హూ రిమూవ్ అంటే స్టేట్కి సంబంధించింది కాబట్టి అపాయింట్ చేసేది మనకి గవర్నర్. బట్ మనకి రిమూవ్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్. ఆ పవర్ మనకి ప్రెసిడెంట్కి మాత్రమే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనాసిటీ ఇంట్రడ్యూస్ ద వెసరా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. సో వెసరా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎవరు మనకి తీసుకొచ్చారు అంటే చాళుక్యాస్. సో ఈ వెసరా స్టైల్ అనేది ఎలాగుంటుందంటే మనకి నగర అండ్ ద్రవిడ, నగర స్టైలు ప్లస్ ద్రవిడ స్టైలు. సో నగర స్టైల్ ఏమో మనకి గోపురం ఉండదు, ద్రవిడ స్టైల్కి ఏమో మనకి గోపురం ఉంటుందన్నమాట గుడి పైన. సో ఈ ద్రవిడ స్టైల్ అనేదాన్ని మనకి సౌత్ ఇండియాలో ఎక్కువ గుళ్ళకైతే చూస్తుంటాం అనమాట. ఈ నగర స్టైల్ ఏమో మనకి వెస్ట్రన్ మనకి వెస్ట్రన్ స్టైల్ అయితే చూస్తూ ఉంటాం అనమాట. ఈ రెండింటిని యొక్క కలగలిపిన మనకి స్టైల్ ఆర్కిటెక్చర్ ఏంటి అంటే, టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏంటి అంటే మనకి సో వెసరా స్టైల్. ఈ వెసరా స్టైల్ మనకి ఎవరు ఇంట్రడ్యూస్ చేసినారంటే చాళుక్యాస్. సో ఈ విధంగా కొంచెం మన రిలేటెడ్ టాపిక్ అనేది చదువుకోవటం వల్ల మనకి ఎక్కువ కాలం గుర్తుండే ఛాన్స్ అయితే ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద అటామిక్ నెంబర్ ఈజ్ నెంబర్ ఆఫ్ ద న్యూక్లియస్ ఆఫ్ ఎన్ యాటమ్. సో ఒక యాటమ్ యొక్క అటామిక్ నెంబర్ అనేది మనం ఎలా చెప్తామంటే దాంట్లో ఉన్న పాజిటివ్ ఛార్జ్ పార్టికల్స్ అనమాట. పాజిటివ్ ఛార్జ్ పార్టికల్స్ ఏంటి? ఓన్లీ 1 ప్రోటాన్స్. సో మనకి న్యూట్రాన్స్ అనేవి ఏంటివి అంటే న్యూట్రల్ అనమాట. దానికి పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ ఉండదు న్యూట్రాన్. సో ఎలక్ట్రాన్కి ఏ ఛార్జ్ ఉంటుందంటే మనకి మైనస్ ఛార్జ్ అయితే ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్. సో ఎలక్ట్రాన్ ఎవరు కనిపెట్టారంటే మనకి జేజే థామ్సన్. సో అండ్ న్యూట్రాన్ ఎవరు కనిపెట్టారంటే మనకి జేమ్స్ చాడ్విక్. మరి ప్రోటాన్ ఎవరు కనిపెట్టారంటే మనకి రూదర్ఫోర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అటామిక్ నెంబర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ప్రోటాన్స్, ఒక యాటంలో ఎన్ని ప్రోటాన్స్ అయితే ఉంటాయో దాన్ని ఆ యాటమ్ యొక్క అటామిక్ నెంబర్ అని చెప్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ డక్టైల్ మెటల్. సో ఇచ్చిన వాటిలో మోస్ట్ డక్టైల్ మెటల్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ నాకు ఏమేమి ఆప్షన్స్ ఇచ్చాడంటే కాపర్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం అనమాట. సో ఇచ్చిన ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే మనకి గోల్డ్ అనేది మోస్ట్ డక్టైల్. సో డక్టైల్ అంటే ఏంటి అంటే సాగే గుణం అనమాట. అంటే మనకి లైక్ ఒక ఇనుముతోటి ఏదైనా వస్తువుని తయారు చేస్తున్నప్పుడు కొట్టి ఇనుములో కొంచెం సేపు హీట్ చేసి దాన్ని కొట్టడం వల్ల సాగుతుంది అనమాట. అలాగే గోల్డ్ కూడా అలాగే చేస్తారనమాట. ఇచ్చిన ఆప్షన్స్లో సాగే గుణం ఎక్కువ దేనికి ఉంటుందంటే మనకి గోల్డ్కి. మీకు తెలుసా లేదో, ఒక 1 గ్రామ్ గోల్డ్ మనకి లైక్ ఒక తీగలాగా కానీ ఇంకేదైనా విధంగా చేసినట్లయితే మనకి 2 కిలోమీటర్స్ సాగదీయవచ్చు అనమాట. 1 గ్రామ్ గోల్డ్ని 2 కిలోమీటర్స్ లాంగ్ అనేది మనం సాగదీయవచ్చు. సో ఈ విషయం తెలిసిన వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేయండి. అందుకే మనకి గోల్డ్ ఆర్నమెంట్స్లో చాలా డిజైన్స్ అనేవి చాలా తక్కువ బంగారంతో చేసిస్తూ ఉంటారనమాట, బికాజ్ ఆఫ్ డక్టిలిటీ ఆఫ్ గోల్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అకార్డింగ్ టు ద న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ద ఫోర్స్ అప్లైడ్ టు అన్ ఆబ్జెక్ట్ ఈజ్ రిమూవ్డ్ బై ద ప్రొడక్ట్ ఆఫ్ డాష్ అండ్ డాష్. సో న్యూటన్స్ సెకండ్ లా అనేది ఏంటి అని అడుగుతున్నాను అనమాట సింపుల్గా. సో న్యూటన్స్ సెకండ్ లా అనేది ఏంటి మనకంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఆన్సర్. సో ఒక ఫోర్స్ని అప్లై చేసి మనం ఏమేమి రిమూవ్ చేయొచ్చు అంటే మాస్ అండ్ యాక్సిలరేషన్. ఇది న్యూటన్స్ సెకండ్ లా అనమాట. ఇదే విధంగా న్యూటన్స్ 3 లాస్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి లా ఆఫ్ ఇనర్షియా అండ్ సెకండ్ వచ్చేసరికి న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ లైక్ F ఈజ్ ఈక్వల్ టు MA. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువు పైన మనం బలం ప్రయోగిస్తే రెట్టింపు వేగంతో అది తిరిగి వచ్చేస్తుంది అనమాట. దట్ ఈస్ న్యూటన్స్ థర్డ్ లా. సో ఈ విధంగా రిలేటెడ్ టాపిక్స్ని అయితే చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రబీ క్రాప్. సో ఇచ్చిన వాటిలో రబీ క్రాప్ ఏంటంటే మనకి వీట్. సో నాకు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే రైస్, వీట్, మేజ్ అండ్ షుగర్ కేన్. రైస్ కానీ మేజ్ కానీ షుగర్ కేన్ కానీ ఈ మూడిట్లో కూడా మనకి జనవరి టు సెప్టెంబర్ మధ్యలో వేస్తారనమాట. లైక్ ఏంటంటే మనకి అప్పుడు వర్షాలు ఎక్కువగా పడతాయి కాబట్టి ఆ వర్షాకాలం పంటలు అంటారనమాట. రైస్ని కానీ మేజ్ని కానీ షుగర్ కేన్ కానీ. సో వీట్ ఏంటంటే మనకి కొంచెం చలికాలం స్టార్ట్ అయ్యేటప్పుడు పంట అనేది వేస్తాము కాబట్టి ఇక్కడ రబీ క్రాప్ అంటే మనకి చలికాలంలో వేసే పంటలు అనమాట. చలికాలం అంటే ఇప్పుడు లైక్ నవంబర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫిబ్రవరి ఎండింగ్ ఈ మధ్యలో అయితే రబీ క్రాప్ అయితే తీస్తారనమాట. సో రబీ క్రాప్స్ని ఎప్పుడు హార్వెస్ట్ చేస్తారు? హార్వెస్ట్ అంటే పంటని చేతికి తీసుకోవటం, లైక్ నాటడం వేరు, పంటని చేతికి తీసుకోవటం వేరే. చేతికి తీసుకునేదాన్ని ఏమో హార్వెస్ట్ అంటారు, నాటేదాన్ని ఏమంటారంటే క్రాప్ అంటారు అనమాట. సో మనకి రబీ క్రాప్స్ ఏమేంటివంటే వీట్. ఇంకా మనకి ఖరీఫ్ క్రాప్స్ ఏంటివి? మిగతా 3 ఆప్షన్స్ అనమాట, రైస్, మేజ్, షుగర్ కేన్. నెక్స్ట్ వచ్చేసరికి జవాడి అండ్ షవరాయ్ హిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్. సో జవది అండ్ షవరాయ్ హిల్స్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయంటే మనకి తమిళనాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద క్వాలిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ డిటర్మైన్డ్ బై ఇట్స్. సౌండ్ యొక్క క్వాలిటీ మనం దేని ద్వారా డిటర్మైన్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ. సో వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1/ఫ్రీక్వెన్సీ. ఇది ఫార్ములా అనమాట. సో టాపిక్ వచ్చింది కాబట్టి రిలేటెడ్గా అయితే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ పాలా ఎంపైర్. పాలా ఎంపైర్ యొక్క ఫౌండర్ ఎవరు అంటే మనకి గోపాల.
సో ఈ విధంగా డైనాసిటీస్ యొక్క ఫౌండర్స్ అయితే చదువుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ MVP విత్ రెస్పెక్ట్ టు ద ట్రోఫీ. సో ఏదైనా ట్రోఫీకి సంబంధించి మనకి డెఫినెట్గా అయితే ఆ గేమ్కి సంబంధించి MVPని అయితే తీస్తారనమాట. సో MVP అంటే ఎవరు అంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. నెక్స్ట్ వచ్చేసరికి మిలింద్ ఫన్ టెక్స్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్. మిలింద్ ఫన్ టెక్స్ట్, సో ఇది లైక్ ఒక బుక్ అనమాట. ఈ బుక్ అనేది దేనికి సంబంధించిందంటే మనకి బుద్ధిజం. సో దీని గురించి అయితే కొంచెం తెలుసుకుందాము. ఇదేంటి అంటే ఇండియో గ్రీక్ కింగ్ అనమాట. అతని పేరు వచ్చేసరికి మనకి మీండర్ అనమాట. అండ్ తనకి ఒక కథ అయితే చెప్తాడు. ఎవరు అంటే బుద్ధిస్ట్ మాంక్ నాగేశన. సో నాగేశన అనే అతను బుద్ధిస్ట్ మాంక్ అతను. సో ఇండో గ్రీక్ అనే అతనికి మీండర్కి ఒక స్టోరీని అయితే చెప్తాడు అనమాట. ఆ స్టోరీ కంప్లీట్గా మనకి సాంస్క్రిట్లో అయితే ఉంటుంది. ఇది ఎప్పుడు వచ్చింది అంటే మన ఇండియాలో సో 6th బుద్ధిస్ట్ కౌన్సిల్ 1954లో అయితే వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హూ డిస్కవర్డ్ ద సీ రూట్ ఆఫ్ ఇండియా. ఇండియాకి సీ రూట్ని ఎవరు డిస్కవర్ చేశారంటే మనకి వాస్కోడిగామా. సో వాస్కోడిగామా ఎవరు? ఒక పోర్చుగీస్, యూరప్ పోర్చుగీస్ అనమాట. సో ఇతని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నట్టయితే మన ఇండియాకి ఎప్పుడు వచ్చినారు అంటే 1498లో అయితే వచ్చారు. సో వచ్చి అక్కడ దిగారు. ఒక పడవలో వేసుకొని వస్తారు కదా అంతా సైనికులను తీసుకొని ఆయన. సో వచ్చి ఎక్కడ దిగారంటే మనకి మలబార్ కోస్ట్ కాలికట్ అనే ప్రాంతం. సో ఈ కాలికట్ ప్రాంతం ఎక్కడ ఉందంటే కొచ్చి, కేరళ. సో ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చదువుకొని వెళ్ళండి. May 14th అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి, చాలా ఎగ్జామ్స్లో అయితే అడిగాడు. May 17 1498లో అయితే వచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ద ప్లేయింగ్ ఫీల్డ్ ఆఫ్ హ్యాండ్బాల్ గేమ్ ఈజ్ కాల్డ్. సో హ్యాండ్బాల్ అనే గేమ్ని ఆడే యొక్క ఫీల్డ్ని, ఆ ప్లేస్ని ఏమంటారంటే మనకి కోర్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద పశుపతి స్కల్ప్చర్ వాజ్ క్రాఫ్టెడ్ ఇన్ విచ్ పీరియడ్. సో పశుపతి స్కల్ప్చర్, ఒక పశుపతి సీల్ అయితే మనకి దొరుకుతుంది అనమాట ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. సో అది ఎక్కడ దొరుకుతుంది అంటే ఏ స్కల్ప్చర్కి సంబంధించిందంటే మనకి హరప్పన్ స్కల్ప్చర్. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఎయిర్ బోర్న్ డిసీజ్. సో ఎయిర్ బోర్న్ డిసీజ్ అంటే ఏంటి? మనకి గాలి ద్వారా సంక్రమించే వ్యాధి అనమాట. సో కింది వాటిల్లో నాకు ఏమి ఇచ్చాడండి ఇక్కడ ఆప్షన్స్: కలరా, రుబెల్లా, స్మాల్ పాక్స్, COVID-19. సో కలరా అనేది మనకి దేని ద్వారా వస్తుంది? లైక్ వాటర్ బోర్న్ డిసీజెస్. అది స్మాల్ పాక్స్ అంటే మనకి కాంటాక్ట్ అవ్వడం వల్ల స్మాల్ పాక్స్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి COVID-19 అనమాట. ఈ COVID-19 అనేది మనకి ఎయిర్ వల్ల వస్తుంది కాబట్టి దీన్ని ఎయిర్ బోర్న్ డిసీజ్ అయితే అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టార్ ఈజ్ క్లోజ్ టు ద ఎర్త్. ఎర్త్కి సంబంధించి చాలా దగ్గరగా ఉన్న నక్షత్రం ఏమిటి అని అయితే అడిగారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి మనకి ప్రోక్సిమా సెంచరీ అనే ఈ యొక్క స్టార్ అనేది మనకి ఎర్త్కి చాలా చాలా దగ్గరగా అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రోక్సిమా అనే సెంచరీ అనేది ట్రిపుల్ పార్ట్ సిస్టమ్ అనమాట. ట్రిపుల్ పార్ట్ సిస్టమ్ అయిన ఎఫెనా సెంచరీ అనే దాంట్లో ఒక పార్ట్ అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి కంప్లీట్గా సోలార్ సిస్టమ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. ప్రతి ఒక్క పేపర్లో మనకి సోలార్ సిస్టమ్కి సంబంధించి 1 or 2 క్వశ్చన్స్ అయితే చూస్తూనే ఉన్నాం కాబట్టి తెలిసిన టాపిక్ని కూడా మిస్ చేసుకోవటం మన దురదృష్టమే అవుతుందన్నమాట. డెఫినెట్గా తెలిసిన టాపిక్స్ అన్నా చదువుకోండి. నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను కూడా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, నాకు ఎంతో బూస్టప్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో చేసి పెడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద ఓవర్ యూజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ రీసోర్సెస్ ఈజ్ కాల్డ్. సో పబ్లిక్ ప్రాపర్టీని ఓవర్ యూజ్గా చేసినట్లయితే, అవసరానికి మించి అతిగా పబ్లిక్ యొక్క ప్రాపర్టీ అంటే గవర్నమెంట్ ప్రాపర్టీని వాడినట్లయితే దాన్ని ఏమంటారు అంటే మనకి ట్రాజడీ ఆఫ్ పబ్లిక్ రిసోర్సెస్. ట్రాజడీ అంటే ఏంటి? చాలా బాధాకరం అని. సో నెక్స్ట్ వచ్చేసరికి హూ ఈజ్ ద కన్వీనియర్ ఆఫ్ ద సెషన్ వైల్ ఆబ్సెంట్ యాజ్ ద స్పీకర్ టు కండక్ట్ ఏ జాయింట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్. సో పార్లమెంట్లో జాయింట్ సెషన్స్ అనేవి జరుగుతాయి అనమాట. అంటే ఇయర్లీ 2 times అయితే జరుగుతాయి. మనకి ప్రెసిడెంట్ అయితే కాల్ చేస్తారనమాట జాయింట్ సెషన్కి. సో దేని ద్వారా కాల్ చేస్తారంటే ఆర్టికల్ 108 అనేది మనకి జాయింట్ సెషన్ చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు స్పీకర్ అనే అతను
మనకి ఈ జాయింట్ సెషన్కి మామూలుగా అయితే ఆధిక్యం వహిస్తారనమాట. లైక్ ఒక కన్వీనియర్గా 2 వర్గాల మధ్య, అంటే లైక్ లోక్సభకి రాజ్యసభకి మధ్య కన్వీనియర్గా అయితే ఉంటాడనమాట స్పీచ్ ఇవ్వడానికి. సో స్పీకర్ అనేది ఆబ్సెంట్ అయినప్పుడు ఎవరు ఆ బాధ్యతని తీసుకుంటారంటే మనకి లోక్సభ డిప్యూటీ చైర్మన్ అనమాట. డిప్యూటీ చైర్మన్ ఎవరైతే ఉంటారో అతనైతే కన్వీనియర్గా పనిచేస్తాడనమాట. లైక్ మనకి ఆర్డినెన్స్ అనేవి జారీ చేయడం కానీ, ఏదైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేయడం కానీ, ఈ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ గోల్డ్ మెడల్ ఇన్ పారా ఒలింపిక్స్. సో ఫస్ట్ ఇండియన్, అది మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు. సో ఎవరు విన్ అయినారు ఫస్ట్ గోల్డ్ మెడల్ పారా ఒలింపిక్స్లో అంటే మనకి మరియప్పన్ తంగవేలు. సో ఈ మరియప్పన్ తంగవేలు ఎవరంటే మనకి హై జంప్ ప్లేయర్ అనమాట. ఎప్పుడు వచ్చింది అంటే మనకి 2004లో అయితే మనకి ఇతనికి ఈ అవార్డు రావడం అయితే జరిగిందనమాట. గోల్డ్ మెడల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ ఏ సెల్ డివిజన్ ఏ పేరెంట్ సెల్ డివైడ్స్ ఇంటూ డాష్ డాటర్ సెల్స్. ఒక సెల్ ఉందనుకోండి మనకి, క్షయ విచ్చిత్తి, ద్విధా విచ్చిత్తి అని ఈ విధంగా తెలుగులో ప్రొనౌన్స్ చేస్తారనమాట. సో ఆ సెల్ డివిజన్ అనేది ఒక పేరెంట్ సెల్ ఉంటే దాని నుంచి ఎన్ని రకాల సెల్స్ వస్తాయంటే 2 సిమిలర్ సెల్స్ అనిగా విడిపోతుంది. మరలా ఈ యొక్క ఒక సెల్ ఉంటే 2గా విడిపోతుంది అనమాట. మళ్ళీ ఈ 2 ఇంకొక 2 పేరెంట్ సెల్గా విడిపోతుంది. ఈ విధంగా మనకి బేబీ ఫామ్ అవ్వడానికి, లేకపోతే ఏమైనా ఆర్గాన్స్ కానీ ఇలా ఫామ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హూ ఈ ద ఆథర్ ఆఫ్ ద బుక్ నాట్యశాస్త్ర. నాట్యశాస్త్ర అనే బుక్ని ఎవరు రచించారంటే మనకి భరతముని. సో ఓల్డ్ బుక్స్ పైన కూడా రైల్వే ఎక్కువ ఫోకస్ అయితే చేస్తుందండి. స్కిప్ అయితే చేయొద్దు. మనకి ఓల్డ్ బుక్స్ కానీ, రీసెంట్ 2024 బుక్స్ కానీ, అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఏమన్నా బుక్స్ రాసింటే అవి కానీ, అండ్ తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో పాల్గొన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే, అంటే మిడివల్ ఇండియన్ హిస్టరీలో బుక్స్ కానీ, ఈ విధంగా చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తుంది అనమాట రైల్వే బుక్స్కి. బుక్స్ అండ్ స్పోర్ట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేస్తుంది కాబట్టి ఆ టాపిక్ని అయితే మిస్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీస్ డీల్స్ విత్ అఫైర్స్ ఆఫ్ ద ఇంటర్స్టేట్ కౌన్సిల్. సో ఇంటర్స్టేట్ కౌన్సిల్ మధ్య ఏమన్నా ఇష్యూస్ ఉంటే అవి సాల్వ్ చేయడానికి కానీ, వాటిని పరిష్కరించడానికి కానీ ఎవరు మనకి తీసుకుంటారు ఆ బాధ్యత అంటే హోమ్ మినిస్ట్రీ. నెక్స్ట్ వచ్చేసరికి థాల్ఘాట్ కనెక్ట్స్ ముంబై అండ్ డాష్. థాల్ఘాట్ అనేది దేన్ని కలుపుతుంది అంటే మనకి ముంబైని అండ్ నాసిక్ని అయితే కలుపుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇంకొన్ని చూసుకున్నట్లయితే బోర్ఘాట్ దేనిని కనెక్ట్ చేస్తుందంటే మనకి ముంబైని అండ్ పూణేని, మరియు పాల్ఘాట్ దేన్ని కనెక్ట్ చేస్తుంది అంటే మనకి కేరళని తమిళనాడుని. సో ఈ విధంగా రిలేటెడ్ టాపిక్స్ కూడా కొంచెం చూసుకోండి. అండ్ ఒక టాపిక్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే డెఫినెట్గా దాని రిలేటెడ్ టాపిక్స్ అనేవి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద క్రికెట్. క్రికెట్కి సంబంధించి కింది వాటిలో కానిది ఏది అని అయితే ఇచ్చాడు. కింద ఆప్షన్స్ వచ్చేసరికి ఇరానీ కప్, కళింగ కప్, రంజిత్ కప్, దియోధర్ కప్. సో ఇవన్నీ కూడా మనకి క్రికెట్కి సంబంధించినవి. ఓన్లీ వన్ కానిది ఏమిటి అంటే మనకి కళింగ కప్ అనమాట. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ సెక్స్ జీన్స్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ ద మేల్స్. మేల్స్లో ఎటువంటి సెక్స్ మనకి జీన్స్ అనేవి ఉంటాయంటే XX అనమాట. ఒకవేళ ఫీమేల్లో ఏముంటాయి అంటే సెక్స్ జీన్స్ XX కనుక ఉంటే ఫీమేల్, XY ఉంటే మెయిల్ అని అంటామన్నమాట. నెక్స్ట్ వాట్ టైప్ ఆఫ్ ద ఫెడరల్ సెట్ అప్ హ్యాడ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇండియా, బెల్జియం అండ్ స్పెయిన్. సో ఇక్కడ చూసాం మనకి 3 బిట్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఏంటంటే మనకి ఇండియాలో కానీ, బెల్జియంలో కానీ, స్పెయిన్లో కానీ మనకి ఫెడరల్లీ అడ్మినిస్ట్రేటెడ్ మెథడ్ అయితే ఉంటుంది. సో ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ మెథడ్ అంటే ఏంటి అంటే లైక్ మనకి ఇక్కడ సెంట్రల్కి ఎంత పవర్ ఉంటుందో స్టేట్కి అంతే పవర్ ఉంటుంది. ఈ రెండు కలిపి కూడా ఒక పార్లమెంట్ని అయితే ఫామ్ చేసుకొని సో పీపుల్తో పాటు నడుస్తూ పనిచేయటమే మనకి ఫెడరల్లీ అడ్మినిస్ట్రేటెడ్ మెథడ్ అనమాట. సో సెంట్రల్కి ఏమన్నా అవసరాలు ఉంటే స్టేట్, అండ్ స్టేట్కి ఏమన్నా ఇష్యూస్ కానీ అవసరాలు ఉంటే అవి సెంట్రల్ అనేవి ఇరువురి మధ్య మనకి కరెస్పాండెన్స్ జరుపుకుంటూ చేసే వాటిని ఫెడరల్లీ అడ్మినిస్ట్రేటెడ్ మెథడ్ అనేది అంటాం.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ పాట్లీపుత్ర. పాట్లీపుత్రాన్ని ఫౌండ్ చేసింది ఎవరు అంటే మనకి ఉదయన్ అనే అతను మనకి పాట్లీపుత్రాన్ని నిర్మించారు. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ డీల్స్ విత్ ద కాంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. సో కాంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాని ఏ ఆర్టికల్ మనకి డీల్ చేస్తుంది అంటే ఆర్టికల్ 287. సో కాంటిజెన్సీ ఫండ్ అంటే ఏమిటి? సో ఒక వర్డ్ గురించి తెలుసుకొని చదవటం వల్ల అది ఎక్కువ కాలం మనకి గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. లైక్ మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. ఆ వర్డ్ తెలుసుకొని చదవటం వల్ల దీని గురించి డీల్ చేస్తుంది, డెఫినెట్గా గుర్తుంచుకోవాలి, ఇది మనకి ఉపయోగపడుతుంది అనేసి అనమాట. సో కాంటిజెన్సీ ఫండ్ అంటే ఏంటంటే లైక్ ఇండియా అనేది తాను సంపాదించే అమౌంట్లో ట్యాక్సెస్ ద్వారా కానీ ఇంకా ఏ ఇతర ద్వారా తనకి వచ్చిన అమౌంట్లో ఒక 20% కానీ 30% కానీ లైక్ ఒక బ్యాంకు లాగా దీంట్లో కాంటిజెన్సీ ఫండ్ అనే సంస్థలో దాచిపెట్టుకుంటుంది అనమాట. మనకి తర్వాత ఏదైనా విపత్తులు కానీ ఏదైనా వచ్చినప్పుడు ట్రాజడీస్ కానీ వచ్చినప్పుడు దాంట్లోంచి కొంత అమౌంట్ని అయితే విత్డ్రా చేసుకొని ఆ అమౌంట్ని మనకి ఉపయోగిస్తుంది అనమాట. వరదలు వచ్చినప్పుడు ఇలాగ సునామీలు వచ్చినప్పుడు నష్టపరిహారం కోసం ఆ కాంటిజెన్సీ ఫండ్ నుంచి తీసుకున్న మొత్తాన్ని మనకి కొంత మన కోసం వ్యయం చేస్తుంది అనమాట. దాన్నే కాంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అంటారు. లైక్ ఇది ఒక బ్యాంక్ లాగా అనమాట మనకి. అది ఏ ఆర్టికల్ డీల్ చేస్తుందంటే ఆర్టికల్ 267. నెక్స్ట్ వచ్చేసరికి నైజర్ అండ్ జింబాబ్వే ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద విచ్ కాంటినెంట్. నైజర్ అండ్ జింబాబ్వే ఈ రెండు దేశాలు అనమాట. ఈ దేశాలు అనేవి ఏ కాంటినెంట్లో ఉన్నాయంటే మనకి ఆఫ్రికా. నెక్స్ట్ వచ్చేసరికి చైర్మన్ ఆఫ్ ద స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈజ్ డాష్. సో హ్యూమన్ రైట్స్ కమిషన్ మీద మనకి 2 క్వశ్చన్స్ పడ్డాయి చూడండి. లైక్ మనకి ఇంతాక స్టేట్కి ఎవరు రిమూవ్ చేస్తారు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే ప్రెసిడెంట్ అని చదువుకున్నాం. ఇప్పుడు ఏం అడిగారు అంటే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఎవరు బాధ్యతలు వహిస్తారు అంటే చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే మనకి రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ అనమాట. ఎవరైతే రిటైర్ అయినా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారో వాళ్ళు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి చైర్మన్గా ఉంటారు. లైక్ ఇప్పుడు సెంట్రల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఎవరు ఉంటారంటే రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయితే ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి చైర్మన్ ఆఫ్ ద నెక్స్ట్ వచ్చేసరికి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద మౌర్య రూలర్. సో మౌర్య రూలర్స్ అని మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చాడు అనమాట. కింద ఆప్షన్స్ వచ్చేసరికి బృహద్రథ, కునాల్, దశరథ, పుష్యమిత్ర. ఈ పుష్యమిత్ర అనే అతను శుంగ డైనాసిటీకి చెందినవాడు అనమాట. సో దశరథ అనే అతను ఎవరు మనకి దాశరథ వంశానికి చెందిన అతను. ఈ విధంగా అనమాట. సో ఇచ్చిన వాటిలో మనకి మౌర్య అంపైర్ ఎవరు అంటే మనకి బృహద్రథ. ఇంకా మౌర్య అంపైర్లో మనకి ఫేమస్ ఎవరంటే అశోక. అండ్ ఫౌండర్ ఎవరు మౌర్య అంపైర్కి అంటే చంద్రగుప్త మౌర్య. ఈ అశోక అనే అతను 3rd రూలర్ అయితే అవుతారు అనమాట. బృహద్రథ అనే అతను ఎవరు అంటే లాస్ట్ రూలర్ అనమాట. మనకి మౌర్య అంపైర్లోనే లాస్ట్ రూలర్. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రివర్ పోర్ట్. సో రివర్ పోర్ట్ ఇచ్చిన వాటిలో ఏమిటంటే మనకి కోల్కత్తా. నెక్స్ట్ వచ్చేసరికి మధుబాని పెయింటింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. మధుబాని పెయింటింగ్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది అన్నమాట అంటే బీహార్. సో ఈ విధంగా ఆర్ట్ అండ్ కల్చర్ మీద కూడా క్వశ్చన్స్ అక్కడక్కడ పడుతున్నాయి కాబట్టి డెఫినెట్గా స్కిప్ చేయకుండా చదవండి. నెక్స్ట్ వచ్చేసరికి ద సౌండ్ ప్రొడ్యూస్డ్ బై ఏ మిక్చర్ ఆఫ్ మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ కాల్డ్. సో ఇప్పుడు నేను మీకు వాయిస్ ఇస్తున్నాను. నా వాయిస్లో ఒక్కొక్కసారి వాయిస్ పెరగచ్చు, ఒక్కొక్కసారి తగ్గొచ్చు. సో ఆ బేస్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంది కదా. సో పెరుగుతూ తగ్గుతూ ఉండే బేస్ని మనకు ఫ్రీక్వెన్సీ అంటారు. సో ఇలాగ మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ అనేవి కలిసి మీకు వాయిస్ అనేది బయటికి వినిపిస్తుంది కాబట్టి ఆప్షన్ అనేది మనకి వాయిస్ అయితే అవుతుంది అనమాట. లైక్ వాయిస్లో ఒకే విధంగా సౌండ్ అయితే ఉండదు అనమాట. ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్కలాగా అయితే మనకి ప్రొనౌన్సియేషన్ అవుతుంది కాబట్టి. సో ఇవన్నీ జనరల్గా ఆలోచించి పెట్టే క్వశ్చన్స్ కూడా మనకి తగులుతూ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓషన్స్ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్టల్ లైన్. ఇచ్చిన వాటిల్లో అంటే ఓషన్స్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఎవరికి ఉంది అంటే మనకి అట్లాంటిక్. నెక్స్ట్ వచ్చేసరికి అకార్డింగ్ టు ద సెన్సస్ 2011 వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఏ టోటల్ పాపులేషన్ కాన్స్టిట్యూట్స్ అర్బన్ పాపులేషన్. సో అర్బన్ పాపులేషన్ అనేది మనకి 2011 సెన్సస్ ప్రకారం ఎంత ఉంది అంటే 31.16%.
సో మొత్తం మీద మనకి 2001లో మనకి పాపులేషన్ అయితే తీశారు, అండ్ 2011లో తర్వాత అయితే తీశారనమాట. అండ్ ఈ 2001కి 2011కి ఎంత పాపులేషన్ మనకి ఇంక్రీజ్ అయింది మొత్తం మీద అంటే, అర్బన్ పాపులేషన్ కాదు, మొత్తం మీద ఎంత పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయిందంటే 70.5% అనేది మనకి ఇంక్రీజ్ అయితే అయిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ దేనికి ఎందుకు వస్తాయంటే మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్. నెక్స్ట్ వచ్చేసరికి ద వరల్డ్ అల్యూవియల్ సాయిల్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. సో వరల్డ్ అల్యూవియల్ సాయిల్స్ని ఏమంటారంటే, దాంట్లో ఎక్కువ పోషకాలు అనేవి ఉంటాయి కాబట్టి, పంటలకు అనుగుణంగా ఉంటాయి కాబట్టి వాటిని బంగార్ సాయిల్స్ అనేవి అంటారనమాట. లైక్ దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా. సో ఓల్డ్ అల్యూవియల్ సాయిల్స్ బంగారం, ఓల్డ్ ఈజ్ గోల్డ్. గోల్డ్ అంటే ఏంటి? బంగారం. ఓల్డ్ అల్యూవియల్ సాయిల్స్ ఏమిటంటే బంగారం. ఈ విధంగా అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి డాష్ రిప్రజెంట్స్ వృక్షాసన ఇన్ యోగా. సో యోగాలో ఒక టైప్ అనమాట. ఒక టైప్ యోగా ఏంటి అంటే, ఒక ఆసనం ఏంటి అంటే వృక్షాసనం. దీన్ని దేంతో సూచిస్తారు అంటే మనకి ట్రీతో సూచిస్తారు అనమాట. లైక్ ఇక్కడే ఉంది చూడండి, వృక్షాసనం అంటే ఏంటి మనకి ట్రీ అని అర్థం. ఇంకా లాస్ట్ వీడియోలో మనం చదువుకున్నాం ఏమిటి అర్ధపద్మాసన. అర్ధపద్మాసన అంటే దేనికి సంబంధించిందంటే, దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే లోటస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి డోల్ కునిత ఈజ్ ఏ ఫేమస్ ఫోక్ మ్యూజిక్ ట్రెడిషన్ ఆఫ్ డాష్. డోల్ కునిత అనగానే మనకి కర్ణాటకని గుర్తొస్తుంది అన్నమాట ఆబ్వియస్లీ. నెక్స్ట్ వచ్చేసరికి ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ మనకి వచ్చేసే ఈ వీడియోలో హ్యూమన్ రైట్స్ కమిషన్ పైన 3 క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 1993లో ఏర్పడింది. నెక్స్ట్ వచ్చేసరికి హూ ఈజ్ నోన్ యాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్. సో ఇండియన్ ప్లానింగ్ని అంటే మనకి ప్లానింగ్ కమిషన్ అనమాట. ఎవరు ఏర్పాటు చేశారు అంటే మనకి పిసి మహల్నోబిస్. అంటే ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ అనేది మనకి దాంట్లో ఉన్న ప్లానింగ్స్ అనేవి ఏంటి, ఫస్ట్ ప్లానింగ్ ఏమో మనకి లైక్ వ్యవసాయం ఎలాగా గ్రోత్ చేయాలి ఈ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ 5 years ప్లానింగ్ దేనికోసం అంటే పరిశ్రమలకి ఈ విధంగా ఉన్నాయి. థర్డ్ దేనికి అంటే మనకి సేవా రంగం కోసం అయితే ఉపయోగించారు కదా. సో ఫస్ట్ దేనికోసం అంటే వ్యవసాయం, రెండవది పరిశ్రమలు, మూడవది సేవా రంగం కోసం ప్లానింగ్స్ని అయితే ఉపయోగిస్తూ వచ్చారు. సో ఆ ప్లానింగ్ కమిషన్ ఎవరు నిర్మించారు అంటే మనకి పిసి మహల్నోబిస్ ద్వారా అయితే నడుస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ మనకి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో మనకి నీతి ఆయోగ్గా పేరైతే మార్చారు. సో నీతి ఆయోగ్ అంటే ఏంటి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనమాట. సో 2015లో నీతి ఆయోగ్గా మార్చారు. అండ్ దీని యొక్క చైర్మన్ వచ్చేసరికి ఎవరు ఉంటారంటే, ప్రజెంట్ ఎవరైతే మనకి ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళైతే ఉంటారనమాట. ఇవి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డాష్ ఈజ్ అ మార్కెట్ వేర్ దేర్ ఆర్ ద లెస్ సెల్లర్స్ అండ్ మోర్ బయర్స్. అమ్మేవాళ్ళేమో ఎక్కువ, కొనేవాళ్ళేమో తక్కువ. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకోండి మార్కెట్లో, ఆ పదాన్ని ఏమని ఉపయోగిస్తామంటే మనకి ఆలిగోపోలీ. నెక్స్ట్ వచ్చేసరికి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బైస్ ఫుడ్ గ్రెయిన్స్ త్రూ డాష్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఫుడ్ గ్రెయిన్స్ ఎక్కడి నుంచి బై చేసుకుంటుందంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. లైక్ ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా రైతుల నుంచి మనకి మినిమం రిటైల్ ప్రైస్తో కొనేసి, సో వాళ్ళకి గిట్టుబాటు అయిన ధర అనేది ఇచ్చేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థలో దాచిపెడుతుంది అనమాట. మనకి ఏదన్నా వరదలు విపత్తులు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈ యొక్క సంస్థ నుంచి మనకి ఫుడ్ గ్రెయిన్స్ అయితే బై చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఇన్. సో మహాత్మా గాంధీ యొక్క నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఎప్పుడు లాంచ్ చేసినారంటే మనకి 2005లో లాంచ్ చేశారనమాట. సో ఈ స్కీమ్ ద్వారా మ్యాక్సిమం ఎంతవరకు మనకి ఎన్ని రోజుల వరకు పనిని కల్పిస్తారు అంటే 100 days అనమాట. సో ఏంటి ఇది అంటే మనకి పనులు లేని టైంలో అందరూ కరువు పనికి అని వెళ్తూ ఉంటారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, తెలిసిన వాళ్ళకి లైక్ చేయండి, తెలిసే ఉంటుంది కదా. సో 100 days అనేది ఒక 3 months పాటు ఎవరికైతే ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదో, పంటలు పడక ఉంటారో వాళ్ళు కరువు పనికి అయితే వెళ్తారనమాట. దాన్ని మనం మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అయితే ఉంటారు. మ్యాక్సిమం 100 days అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ విచ్ ఇయర్ డస్ అలెగ్జాండర్ ఇన్వేడ్ ఇండియా. సో అలెగ్జాండర్ అనే అతను
మనకి ఇండియాని ఎప్పుడు ఇన్వైట్ చేశారు, ఎప్పుడు దోచుకోవడానికి వచ్చారంటే మనకి 326 BC అనమాట. సో ఈ అలెగ్జాండర్ అనే అతను మనకి పోరస్తో ఫైట్ చేస్తారనమాట. పోరస్ అనే కింగ్తో మనకి ఫైట్ చేసి అలెగ్జాండర్ గెలుస్తారు. సో ఎక్కడ ఆయన ఫైట్ చేస్తారంటే మనకి హైడస్పస్, దాన్ని జీలం అని కూడా అంటారు, దాన్ని విస్తాత అనే పేరుతో కూడా సంబోధిస్తారనమాట. లైక్ హైడాస్పస్, జీలం, విస్తాత, ఈ 3 నదుల పేరు కూడా జీలం నదుల పేర్లు అనమాట. ఆ నది యొక్క ఒడ్డున మనకి అలెగ్జాండర్ అనే అతను పోరస్ పైన డిఫీట్ చేసి గెలుస్తాడనమాట. ఎప్పుడు అంటే 326 BC టైంలో. చాలా చాలా ఇంపార్టెంట్, అతను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి వితౌట్ పాసింగ్ విచ్ బిల్ ద గవర్నమెంట్ కెనాట్ విత్డ్రా మనీ ఫ్రమ్ ద కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా ఇంతాక మనకి వచ్చేసింది అనమాట. చూసారు కదా, ఒక టాపిక్ అనే మనకి 2-3 క్వశ్చన్స్ అయితే వస్తూనే ఉన్నాయి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మనకి 267 అని ముందు క్వశ్చన్స్లో అయితే చదువుకున్నాం కదా. సో అదేంటి, ఎప్పుడు విత్డ్రా చేసుకోవాలి, ఎవరి పర్మిషన్ లేకుండా విత్డ్రా చేసుకోకూడదు క్వశ్చన్ అయితే అడిగారనమాట. ఫస్ట్ ఏం చేయాలి, కన్సాలిడేటెడ్ ఫండ్ తీసుకోవాలంటే మనకి లైక్ లోక్సభలో బిల్ పాస్ చేయాలి, రాజ్యసభలో బిల్ పాస్ చేయాలి, అండ్ 2 కూడా అప్రూవ్ అయిన తర్వాత మనకి పార్లమెంట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో ఆ బిల్ అనేది ఎలా ఉండాలంటే అప్రాప్రియేషన్ బిల్ అనేది అయితే అయి ఉండాలి. సో అప్రాప్రియేషన్ బిల్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు సమ్ నీడ్స్ అనేవి అవసరం అనుకోండి, ఆ నీడ్స్ తగ్గట్టు మనం బిల్ అనేది వేయాలి. లైక్ ఎక్కువ వేయటం, తక్కువ వేయటం ఇలా చేయకూడదు అనమాట. మనకి ఎంతైతే అవసరం అవుతాయో దానికి అప్రాక్సిమేట్గా కొంచెం అటు ఇటుగా బిల్ కనుక వేసి పాస్ చేసినట్లయితే అది డెఫినెట్గా అయితే మనకి బిల్ అనేది పాస్ అవుతుంది అనమాట. సో దాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనం విత్డ్రా అనేది చేసుకుంటాం. సో ఇదనమాట. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. సో మోర్ వీడియోస్ కోసం చేయడానికైతే ట్రై చేస్తాను. నేను కూడా మీతో పాటు ఆస్పిరెంట్నే, నేను కూడా చదువుకుంటున్నాను. సో ఇది అది 2 చూసుకోవడం నాకు కొంచెం బర్డెన్గా అయితే ఉంది. నాకు కొంచెం వ్యూస్ వచ్చి ఇలా ఉంటుంటే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది కదా, లైక్ బూస్టప్ లాగా ఉంటుంది అనమాట. సో మీకు కనుక ఈ యొక్క PDF కావాలి అనుకుంటే జస్ట్ 2 రూపీస్కే నేను మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అక్కడి నుంచి మీరు అక్కడ జాయిన్ అయ్యి నాకు కనుక మెయిల్ ఐడి కూడా ఇస్తాను మీకు. ఆ మెయిల్ ఐడి కనుక మెసేజ్ పెడితే నేను మీకు నాకు 2 రూపీస్ బై చేసినందుకు మీకు PDF అనేది సెండ్ చేస్తాను అనమాట. లైక్ ఇదే PDF అనమాట. ఈ PDF మొత్తం కూడా ఒక దగ్గర ఉంచుకొని మీరు చదువుకొని వెళ్ళినట్లయితే డెఫినెట్గా సక్సెస్ అనేది సాధిస్తారు. ఇదనమాట వీడియో. థ్యాంక్ యూ సో మచ్.